వృషభ రాశి వారికి 29, 30, 1 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీరికి ఇద్దరి వ్యక్తుల కారణంగా జరిగేది తెలిస్తే ఇంకా షాక్ అయిపోతారనమాట. అసలు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, 3 రోజులు కూడా మీరు ఏ పరిహారం చేసుకోవాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులండి. ముఖ్యంగా చెప్పాలంటే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా మంచి వ్యక్తులు. అలానే కాకుండా చాలా అదృష్టమైన రాజయోగం కూడా పట్టబోతుందని చెప్పొచ్చు. అలానే దైవానుగ్రహం కూడా కలగబోతుంది. దైవానుగ్రహంతో ఏంటంటే మీకు అఖండ ధనలాభం కూడా కలగబోతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఇప్పటి వరకు మీరు ఏంటంటే కనుక చెప్పాలంటే ఎన్నో కష్టాలు పడ్డారు, బాధలు పడ్డారు. అయినా కానీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారు కదా, అలా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. వృషభ రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. అలానే వీరికి కుటుంబం, బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారండి. వీరికైనా కానీ మంచి జీవితం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల ఎంతో అదృష్టం అనేది వరించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయండి. ఎలాంటి ఆటంకాలు అయితే జరగవు. డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. ఇంట్లో డబ్బు పెరుగుతుందని చెప్పొచ్చు. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా అండి 100% పూర్తవుతాయని చెప్పొచ్చు. మీ జీవితంలో జీవితంలో కొన్ని కొత్త మార్పులు కూడా జరుగుతాయి. వృషభ రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు, అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. అబద్ధాలు అస్సలు కూడా ఏంటంటే కనుక వీరు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. నానుకున్న వాళ్ళ కోసం అంటే ఏదైనా చేస్తారండి. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. వీరికి ఎలాంటి అంటే మోసం చేయటం కానీ, అన్యాయం చేయటం కానీ రాదు. కానీ కొంతమంది కావాలని వీరిని మోసం చేస్తారండి. అది కూడా ఎలా అంటే కనుక నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందనుకోండి. ఒక దైవం మీకు ఇక్కడ తోడుగా ఉండబోతుంది. దీనివల్ల మీకు ఎంతో అదృష్టం అనేది వరించబోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. మీకున్న అప్పులన్నీ కూడా తీరుతాయి. దైవానుగ్రహం కలగటంతో ఇన్ని జరుగుతాయన్నమాట మీకు. ఇక ఆ తర్వాత వృషభ రాశి పరంగా మనం గమనించుకుంటే వృషభ రాశి వారికి అదృష్టమే అదృష్టం అని చెప్పుకోవచ్చండి. ఒక రకంగా మీకు బాగానే ఉంటుందండి 3 రోజులు కూడా. నిజం చెప్పాలంటే కనుక అంటే చిన్న చిన్న కష్టాల నుంచి బయటపడతారు. ఆర్థికంగా కూడా బాగుంటుంది. కాకపోతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారండి. ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీరు ఏంటంటే కనుక కొంచెం నష్టపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఆ వ్యక్తులు ఎవరనేది మనం తెలుసుకుందాం. కానీ ముఖ్యంగా మనం చూసుకుంటే ఇంటి పరంగా బాగుంటుందండి. ఇంట్లో మీకు అంటే కొన్ని ధన సమస్యలు కావచ్చు, కొన్ని కష్టాలు అనుకోకుండా వచ్చి పడే అంటే కొంచెం అనారోగ్య సమస్యలు కూడా వచ్చి బాధపడుతున్నారు కదా, అవి పూర్తిగా తొలగిపోతాయి అనమాట. ఆరోగ్యంగా ఉండగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. చిన్న చిన్న అంటే విందు వినోదాలలో పాల్గొనడం, దూర ప్రయాణాలు పడటం, అలానే కాకుండా ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట. ఈ 3 రోజులు కూడా బాగానే ఉంటుంది. ఇబ్బందులు అయితే పెద్దగా ఏం కనిపించడం లేదనమాట. ఈ 3 రోజులు కూడా ఏంటంటే కనుక మీరు కొంచెం ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ పక్కన ఉండేవాళ్ళు ఎవరైనా సరేనండి, బంధువర్గం నుంచి అయినా సరే కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. లేనిపోని దానికి ఏంటంటే కనుక మీరు అనని మాటల్ని అన్నారని మీ మీద నిందలు పడే అవకాశం ఉంటుంది. అదొకటి గమనించుకోండి. ఇక మిగతా అదంతా కూడా ఈ 3 రోజులు బాగానే ఉంటుందన్నమాట. రేపు 29వ తేదీన మనం చూసుకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిలో చాలా బిజీగా అయ్యి అలసిపోతారండి. ఎక్కువగా అలసిపోవడంతో పాటు ఏంటంటే ఎందుకు నాకు ఇన్ని కష్టాలు అన్నట్టుగా ఆలోచనలు పడిపోతారు. అయినా కానీ పర్వాలేదులే, కష్టాలను నేను ఎన్నో అనుభవించాను అన్నట్టుగా మళ్ళీ పోతారు. ఫ్యామిలీ పరంగా, కుటుంబం పరంగా బాగానే ఉంటుందన్నమాట. ఇంకా ఎల్లుండి గనక అంటే రేపు ఏకాదశి కూడా ఉంది కదా, వీలుంటే మీరు ఏం చేయాలంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి. అలా చేసిన తర్వాత ఏంటంటే కనుక రేపు ఏకాదశి తిథి రోజున ఇంట్లో దీపారాధన చేసుకోండి. వృషభ రాశి వారికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ధన సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. అంటే సంపాదించరని చెప్పట్లేదు. కాకపోతే కొన్నిసార్లు ధన సమస్య విపరీతంగా ఏర్పడుతుందన్నమాట. డబ్బు లేక కొన్ని సిచ్యువేషన్స్లో నరకం కూడా చూస్తూ ఉంటారు. అడిగిన వారు కూడా డబ్బు ఇవ్వక బాధపడతారు కదండి. అయితే మీరు రేపు ఏకాదశి
ఏకాదశి కాబట్టి ఇంట్లో దీపారాధన చేసి అందులో ఒక యాలక్కాయని వేస్తే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం, ఐశ్వర్యం కలగటం, అన్ని విధాలుగా కూడా మీకు బాగుండటం అనేది జరుగుతుందన్నమాట. ఒకసారి వీలుంటే ఈ పరిహారం అయితే చేసుకోండి, మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. అలానే రేపు ఏకాదశి కాబట్టి పరమ పవిత్రమైనది గురువారంతో కలిసి వస్తుంది కావున ఆవుకు ఆహారం పెట్టండి. ఆవుకు తోటకూర కానీ పచ్చగడ్డిని కానీ మీ చేతితో తినిపించండి, మీకు మంచి చేకూరుతుంది. అలానే మీ జీవితంలో ఏర్పడే కొన్ని ఇబ్బందులు తొలగుతాయి, కొన్ని బాధలు కూడా పోతాయి. గోమాతని కుడి చేతితో ఏంటంటే గనక నుడి భాగాన తాకితే ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, వెనక భాగాన తాకితే దరిద్రం పోతుంది, పొట్ట భాగాన తాకితే మీ యొక్క కష్టాల కూబిలో నుంచి బయటపడతారు. ఇది గుర్తుపెట్టుకొని మీరు ఆవుని ఈ విధంగా తాకండి. ఇక తర్వాత మీకు రేపంతా కూడా బాగానే ఉంటుందండి. కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి, ప్రతిదానికి కూడా కోపపడకండి. కోపమే అన్నిటికీ ఏంటంటే గనక సొల్యూషన్ కాదు కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు కోపం రాదు, కాకపోతే కొంతమంది సూటిపోటి మాటలతో మీకు కోపం తెప్పిస్తారనమాట, కావాలని తెప్పిస్తారు. కొంచెం మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటే చాలు. మీరేంటంటే కనుక ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఎంత ఏదున్నా కానీ పైకి నవ్వుతూ కనిపిస్తారండి. కొంతమంది ఏంటంటే మీరు హాయిగా ప్రశాంతంగా ఉన్నారు, మీ జీవితాన్ని డిస్టర్బ్ చేయాలి, మీ జీవితంలో అల్లకొల్లలాని సృష్టించాలి, మీకు ఎప్పుడు కూడా కష్టాలు అంటే వచ్చేలాగా చేయాలనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకు తెలియదు కదా మీ లైఫ్లో బాధలు ఉన్నాయి. ఎందుకంటే మీరు చెప్పుకోవటం వల్ల ఏంటి నాకు లాభం అని ఎవరికితో ఏది పంచుకోరు. అంటే డబ్బున్నా ఒకేలాగా, డబ్బు లేకుండా ఒకేలాగుంటారండి. డబ్బు ఉంది కదా అని ఎగిసెగిసి పడి నలుగురిలో చూయించుకోవటం ఇలాంటివి చెయ్యరు. లేదు కదా అని ఏంటంటే కనుక నాకు లేదని చెప్పుకొని తిరగరనమాట. ఎలా ఉన్నా కానీ ఒకటే మాదిరిగా ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు కదా, అది వృషభ రాశి వారు. ఎంత కష్టపడతారో దానికి ప్రతిఫలంగా మీరు అంటే ప్రతిఫలం అందుకుంటారు. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే భగవంతుడు అంటే ఇంకా కష్టాలు ఇస్తూ ఉంటాడు, ఆ కష్టాలను అనుభవిస్తారు. వీళ్ళకి ఏంటంటే చెప్పాలంటే వృషభ రాశి వారికి జీవితంలో ఎక్కువగా కష్టాలు ఉంటూ ఉంటాయి. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తుంది, ఒక కష్టం పోగానే ఇంకొక కష్టం ఇబ్బంది అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అడిగిన చోట డబ్బు అనేది సమయానికి రాదు, కొన్ని అవమానాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అయినా కానీ వాటన్నిటిని కూడా అండి తట్టుకొని మీరు ముందుకు వెళతారండి. అది మాత్రం మిమ్మల్ని మీకు సాటి అని చెప్పొచ్చు, మీకే మీరు సాటి అనమాట. అంత చక్కగా ఏంటంటే గుండె ధైర్యం అనేది ఉంటుంది. అలానే కాకుండా ఎవరు ఏదనుకున్నా కానీ నవ్వుతారు, కానీ తిరిగి మళ్ళీ కోపం వస్తేనే తిరిగి మాటలు అంటారు, కానీ ప్రతిదానికి సీరియస్ అవ్వటం ఇలా చెయ్యరనమాట. ఇలా ఉంటూ ఉంటారు. వృషభరాశి వారి యొక్క తత్వం అనేది బాగుంటుందండి. హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది, నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. అలానే కాకుండా కష్టం వచ్చినా వీళ్ళు తోడుగా ఉంటారు, స్నేహితుల పరంగా, బంధువుల పరంగా. కానీ వీరు కష్టాల్లో బాధల్లో ఉంటే మాత్రం ఒకరు రారు. కొంతమంది మాత్రం వీరు వెనక ఉండి ఏంటంటే బాగా ఏందన్నట్టుగా అంటూ ఉంటారు. ఎందుకంటే అంతే, ఇంకా అంటే అవసరం ఉన్నంతసేపు ఒకలాగా, అవసరం లేనంతసేపు ఒకలాగా ఉండేవాళ్ళు చాలామంది వీరి చుట్టూదా ఉన్నారు. అయినప్పటికీ కూడా వీరేంటంటే కనుక వాళ్ళని ద్వేషించటం కానీ, తిట్టడం కానీ ఇలాంటివి ఏది చేయరండి. పోనీలే అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారనమాట. ఇలా ఈ తత్వాన్ని కలుగుంటారు. ఇక అనంతరం శుక్రవారం కూడా ఉంది కదా, అంటే 30వ తేదీ శుక్రవారం కదండి మనకు. అంటే ఇక్కడ మనం గమనించుకుంటే మీకేంటంటే గనక 29, 30 అలానే కాకుండా మనము 31 ఇంకా మీకేంటంటే అద్భుతాలు జరగబోతున్నాయి, అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. పని చేసే దగ్గర మంచి ప్రశంసలు అందుకుంటారు. పని పరంగా కూడా ఏంటంటే కనుక బాగుంటుంది. ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. పనిలో ఏంటంటే మీకు చాలా ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతుంది. కొత్త ప్రయోగాలు చేయటం, పనులు బాగా అంటే సమయానికి చేయటం, అలానే కాకుండా పనుల పరంగా మంచి ఫలితాలు రావటం ఇదంతా కూడా జరుగుతుంది. ఆ తర్వాత పనిచేసే దగ్గర మంచి ప్రశంసలు లభిస్తాయి. బాసు నుంచి కూడా మీకు మంచి ప్రశంసలు అందుకుంటారండి. ఇంకా మనం గమనించుకుంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, జీతాలు పెరుగుతాయి, జీతాల మీద చర్చ జరుగుతుంది. ప్రమోషన్స్ రావటం అనేది ఏంటంటే వీళ్ళ ఒక డ్రీమ్ అని చెప్పొచ్చు. అలా ఏంటంటే ప్రమోషన్స్ రావటం కానీ, వాటి మీద చర్చ జరగటం కానీ, అలానే కాకుండా జీతం పెరగటం, జీతాల మీద చర్చ జరగటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి అయితే ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత వ్యాపారం చేసే వాళ్లకు బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. విద్యలో బాగా రాణించగలుగుతారు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటే మీకేంటంటే కనుక అంటే వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు గట్టిగా ప్రయత్నించండి, ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అంటే మీ అంతటా మీరు ప్రయత్నించినప్పటికీ కూడా రావాల్సిన ఉద్యోగం ఏంటంటే కనుక ఒకరి ద్వారా మీకు ఉద్యోగం వస్తుందన్నమాట. అది స్నేహితులు కావచ్చు, తెలిసిన వాళ్ళ వల్ల కావచ్చు, ఉద్యోగం అనేది లభించే అవకాశం అయితే ఇక ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని కూడా మీరు ద్వేషించటం కానీ, అంటే లేనిపోనివి అంటే మీ ఫ్రెండ్స్తో కానీ చెప్పటం కానీ ఇలాంటివి చేయకండి. అందుకే చెప్పాను కదా ముందే, మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఇలా ఉద్యోగపరంగా మీ ఫ్రెండ్స్ పరంగా కూడా మీకు హెల్పింగ్ నేచర్ అనేది లభిస్తుందన్నమాట. ఉద్యోగం లేక బాధపడేవారు, ఉద్యోగం రావాలని కోరుకునే వారికి ఖచ్చితంగా వాళ్ళ నుంచి సహాయ సహకారాలు అందుతాయి, ఉద్యోగం అనేది లభిస్తుందన్నమాట. ఇంకా తర్వాత ఒక వాహనం కొంటారండి. మనం చెప్పాం కదా 2 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయని. అయితే ఒక వాహనం కొనుగోలు చేస్తారు. అది 4 చక్రాలదా 2 చక్రాలదని పక్కన పెడితే మాత్రం ఒక వాహనాన్ని అయితే
కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, అది ఇప్పుడు తీరుతుందని చెప్పొచ్చు. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం పరంగా హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఇదైతే జరుగుతుంది, రాసి పెట్టుకోండి. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకొకటి మనం గమనించుకుంటే వీరికి మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. ఈ మంచి ఫలితాల వల్ల వీళ్ళు దూసుకు వెళ్తారండి. వీళ్ళకు ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. ఆ పరమశివుడి యొక్క దయ అనుగ్రహం అనేది వీరి మీద ఎక్కువగా ఉండబోతుంది. ఈ 3 రోజులు కూడా పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి వీరి యొక్క సుడి తిరగబోతుంది. వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అనేక రకాల సమస్యల నుంచి వీరు బయటపడతారు. అంటే వృషభం అంటే ఎద్దు కదండి. ఎద్దు ఎంత కష్టపడుతుందండి, ఎంత కష్టపడి చివరికి ఏంటంటే కనుక ఒక అంటే రైతుని గెలిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా కదా. అలా వీళ్ళకి ఏంటంటే కనుక ఎంతో కష్టపడితే మాత్రమే గెలుపు అనేది వీళ్ళ చేతి దగ్గరకు వస్తుంది. అంటే వీళ్ళు ఆ యొక్క ఫీల్ని అనుభవిస్తారని చెప్పొచ్చు. అలా కష్టపడుతూనే ఉంటారండి. కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడతారండి. చాలా కష్టజీవులు నిజం చెప్పాలంటే వృషభ రాశి వారు. ప్రతిదీ కూడా అండి కష్టపడే వీళ్ళు సంపాదించుకుంటారు, కష్టపడే పైకి వస్తారు. ప్రతిదీ కూడా అండి వీళ్ళు నా కాళ్ళ మీద నేను నించోవాలి, నేను లైఫ్లో ఎదగాలి, నేను నా గోల్ని రీచ్ అవ్వాలి, నా ఫ్యామిలీకి నేను అండగా ఉండాలి, సపోర్ట్ చేయాలి, ఇలా చాలా వరకు కూడా ఆలోచనలు ఉంటాయండి. ఒక గోల్ని పెట్టుకుని ఉంటారు. ఆ గోల్ని ఖచ్చితంగా వీరి లైఫ్లో రీచ్ అవుతారండి. ఆ గోల్ని ఇంకా ప్రతిదీ కూడా ఆలోచించి చేస్తూ ఉంటారు. ప్రతి దానికి కూడా ఏంటంటే కనుక ఎగిసెగిసి పరడండి. ఏదైనా సరే నిదానమైన సరే ఆలోచించి చక్కగా దాన్ని టకాటక చేసేస్తూ ఉంటారనమాట. అలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఇక తర్వాత మీకు బాగానే ఉంటుంది కదా, పిల్లల పరంగా ఫ్యామిలీ పరంగా అంతా కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే వృషభ రాశి వారికి 2 వ్యక్తులండి. నిజం చెప్పాలంటే కనుక 2 వ్యక్తులు ఫస్ట్ నుంచి కూడా మీకు శత్రువులే, పెద్ద శత్రువులనే చెప్పొచ్చు. వీరేంటంటే మీరు కూర్చున్నా వీళ్ళకు పడదు, మీరు నించున్నా వీళ్ళకు పడదు, మీరు నవ్వుతూ ఉన్నా కానీ వీళ్ళకి ఏంటంటే కనుక కళ్ళల్లో కుచ్చుకుంటూ ఉంటుందన్నమాట. అంటే మీరు ఎదగటం, మీరు బాగుండటం, మిమ్మల్ని చూసి కుళ్ళుకోవటం, అసూయ, జలస్ ఇలాంటివి ఫీల్ అవుతూ ఉంటారు. మీ ముందు ఎంత చక్కగా ఉంటారంటే కనుక అంత చక్కగా ఉంటారండి. మీ వెనక చేసే పనులన్నీ కూడా చేస్తూ ఉంటారండి. మీ మీద చాడీలు చెప్పటం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, నలుగురిలో మిమ్మల్ని అవమానించటం, అగౌరవపరచటం, ఇదంతా కూడా వీళ్ళు చేసే పని అనమాట. అందుకే ఏ లెటరు, ఆర్ లెటర్ అనే వ్యక్తులను మాత్రం మీరు నమ్మితే మాత్రం ఖచ్చితంగా బోర్లా పడతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ 3 రోజులు కొంచెం ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతారనమాట. లేనిపోని మాటలు మీ మీద సృష్టించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మీ కన్నీళ్లకు వీళ్ళు కారణం అవుతారు. ఖచ్చితంగా కంటతడి పెట్టిస్తారనమాట. అందుకే వీళ్ళతో కొంచెం మీరు జాగ్రత్తగా గనక లేకపోతే ఇంకంతే సంగతి అని చెప్పొచ్చు. మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మరు. కాకపోతే ఏంటంటే కనుక వీళ్ళను కూడా నమ్మకుండా పోతే అంటే మీరు వీళ్ళని కనుక ఒకవేళ వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు అంటే మాట్లాడే విధానంలో మీరు కోప్పడటం, గయ్యి అడవటం ఇలాంటివి కనుక చేస్తే ఖచ్చితంగా మీరేంటంటే కంటతడి పెట్టాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కోర్టు కేసుల పరంగా మీదే పై చేయవుతుంది. అలానే కాకుండా ఉద్యోగాలకు అంటే మనం చెప్పాం కదా, మంచి ప్రమోషన్స్ రావటం, బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవటం, ఇదంతా కూడా బాగానే ఉంటుందన్నమాట. ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించి ప్రయాణం చేయండి, లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఇక తర్వాత ఏంటంటే కనుక రోడ్లు క్రాస్ చేసేటప్పుడు ఇలా కొంచెం జాగ్రత్త వహించండి. అందరితో అంటే నిదానంగా మాట్లాడండి. ఇంకా అలానే కాకుండా కొంచెం ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది, అనారోగ్య సమస్యలు ఏం పెద్దగా అయితే కనిపించట్లేదు. కానీ కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒంటరిగా ఉండి బాధపడటం, ఒంటరిగా ఉండి ఆలోచించడం ఇలాంటివి చేస్తున్నారు కదా, అది చూసుకుంటే ఇంకా మీకే మంచిదని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇంకా ఆ తర్వాత వృషభ రాశి వారికి అయితే బాగానే ఉంటుందండి. నరదిష్టి విపరీతంగా ఉంటుందండి. నరదిష్టి వల్ల ఏంటంటే చాలా సఫర్ అవుతారనమాట. నరదిష్టి వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి నరదిష్టి పోవాలంటే ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసుకోండి. ఇది ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుందన్నమాట. ఇంకా ఈ నరదిష్టి పరిహారం అనేది ఏంటంటే ఒక్కసారికి ఫలితం అయితే ఏం పెద్దగా రాదు. కాకపోతే ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక మీకండి ఈ నరదిష్టి వల్ల చాలా సఫర్ అవుతున్నారు కదా, అయితే ఈ నరదిష్టి పోవాలంటే మీరు 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. కర్పూరం అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుంది. కాబట్టి కర్పూరాన్ని తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. ఇలా కర్పూరాన్ని తీసుకొని మీరు తల చుట్టూదా 11 సార్లు తిప్పి ఇంటి బయట పెట్టి వాటిని ఏంటంటే కనుక కాల్చేయండి. ఇలా కాల్చడం వల్ల నరదిష్టి అనేది పటాపంచలు అయిపోతుంది. నరదిష్టి నుంచి మీరు బయటపడతారు. నరదిష్టి అనేది లేకుండా చేసుకోవటానికి ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది అనమాట. నరదిష్టి అనేది పోవటానికి ఈ యొక్క పరిహారము చక్కగా మీకు సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఇక ఆదివారం 1వ తేదీ ఉంది కాబట్టి రోజు పౌర్ణమి ఉంది కాబట్టి ఉదయాన్నే లేచి మీ ఇష్టదైవాన్ని పూజిస్తే మీకంతా కూడా మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు పూజించుకోండి. అంటే ఈరోజు మనకు ఫిబ్రవరి 1 కూడా అండి, ఆదివారం అనమాట. అయితే ఈ రోజున ఏంటంటే ఈ చిన్న పనిని చేయటం వల్ల గుర్తుపెట్టుకోండి, ఏం చేయండి అంటే కనుక ఇంట్లో దీపం పెట్టడం, అలానే కాకుండా ఒక 2 యాలకులు తీసుకొని భగవంతుడి పటం ముందు పెట్టి ఆ తర్వాత పూజించుకొని పర్సులో పెట్టుకుంటే నెలంతా కూడా బాగా
బాగా కలిసి వస్తుంది. నెలంతా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మంచి ఫలితాలను అయితే చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజున ఖచ్చితంగా పూజించుకోండి. ఉదయాన్నే లేవటం, సూర్య నమస్కారం చేయటం, స్నానం చేసే నీటిలో పసుపుని కలుపుకొని స్నానం చేయటం, స్నానం చేసిన తర్వాత నల్లటి వస్త్రాలు ధరించకుండా ఉతికిన వస్త్రాలు ధరించడం, ఇలా చేస్తే ఈ ఫిబ్రవరి నెలంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా కలిసి రావడానికి చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నెల బాగుండాలి, నెలలో ఇబ్బందులు ఉండకూడదంటే మాత్రం దీపారాధన చేయాలి. వృషభ రాశి వారు యాలకులతో ఇలా ఏంటంటే కనుక పరిహారం చేసి జేబులో పెట్టుకుంటే చాలు. ధనం ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధన సమస్య పూర్తిగా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ జీవితం మారిపోయి మీకు ఏంటంటే కనుక సుఖ సంతోషాలు కలుగుతాయి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీరు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చండి.